మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిందంతే. మళ్ళీ హైడ్రా బుల్డోజర్లు కదులుతుంటే రాజకీయ దుమారం రేగుతోంది. టైం ఇచ్చే ముచ్చటే లేదంటోంది హైడ్రా. అది షెడ్ అయినా 5-6 అంతస్తుల బిల్డింగ్ అయినా క్షణాల్లో కూల్చేస్తోంది. సామాన్యులను రోడ్డున పడేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. సీఎం సోదరుడికి మరో న్యాయమా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తూ ఉంటే చట్టం ముందు అంతా సమానమేనన్నది సర్కార్ రియాక్షన్. పేకమేడల్లా భారీ భవనాలు, నాన్ స్టాప్ గా కూల్చివేతలు, డే నైట్ హైడ్రా ఆపరేషన్. అన్యాయం అంటోన్న రాజకీయం. హైడ్రా తెరపైకొచ్చాక బిగ్ ఆపరేషన్ తో అక్రమ నిర్మాణాల పునాదులు కదులుతున్నాయి. పటాన్చెరు పరిధిలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడ గ్రామాల్లో దాదాపు 20 గంటల పాటు నాన్ స్టాప్ గా సాగింది హైడ్రా బిగ్ ఆపరేషన్. ఓ హాస్పిటల్, 2 అపార్ట్మెంట్స్ నేలకూలాయి. పటేల్గూడలో 16 విల్లాలు నేలమట్టమయ్యాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో రేగిన దుమ్ము ధూళితో పాటే రాజకీయ దుమారమూ రేగుతోంది. మానవత్వం లేకుండా నిర్దాక్షిణ్యంగా సామాన్యుల ఇళ్లు కూడా కూల్చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్కేజీ చదివే వేదశ్రీకి కనీసం చదువుకునే పుస్తకాలు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరిబాయి చెప్పుల దుకాణం కోల్పోయింది. 3 రోజుల క్రితం గృహప్రవేశం చేసిన ఇల్లు నేలమట్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. పేదవాళ్ల ఇళ్లను సర్కారు కూల్చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఇచ్చిన పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు? వాటికి వాళ్ళ మీద తీసుకో దమ్ముంటే యాక్షన్. ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రో పేదవాళ్ళ కడుపు కొట్టుడు కాదు, పేదవాళ్ళను గుంజుడు కాదు. దమ్ముంటే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళకి తీసుకో. ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా? ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. హైదరాబాద్లో ఎన్ని చర్యలు ఉండే, ఎన్ని మాయమైనవి. ఇది మాయం చేసిన వాళ్ళు నీ కాంగ్రెస్ వాళ్ళు కాదా? మొన్న నాగార్జునది కొట్టిండు, పోయి కొట్టినవు. పర్మిషన్ ఇచ్చిందేవాడు నీ కాంగ్రెస్ వాడు కాదా? కూల్చివేతల్లో సామాన్యులు కూడా నష్టపోయారన్న కేటీఆర్ అంతటితోనే ఆగలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. కాగితాలున్నా సామాన్యుల ఆస్తులు ధ్వంసం చేశారు. క్షణం కూడా సమయమిచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా మీ విషయంలో నోరు మెదపలేదంటూ సీఎం సోదరుడిని లక్ష్యంగా చేసుకున్నారు. కూల్చివేతల రావణ కష్టంలో మట్టి కూడా అంటంది బహుశా మీకు మాత్రమేనా అని ప్రశ్నించారు. బుల్డోజర్ల కింద నలిగిపోతోన్న సామాన్యులకు ఆ కిటికేదో చెప్పాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ ముఖ్యమంత్రికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళ అన్నగానికి ఒక న్యాయం ఉంటుంది, మరి గల్లీలలో గరీబోళ్ళు ఉండే గల్లీలలో ఉండే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళన్న తిరుపతి రెడ్డి మీ కాన్స్టిట్యున్సీలోనే ఉంటాడు. ఆ దుర్గం చెరువు FTL పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది. తిరుపతి రెడ్డికేమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టూ పోలీసు వాళ్ళు రక్షణ, ఆయనకు మొత్తం అంగరక్షణ, చుట్టూ మంది, బల్గం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడా? ఊసిపోతాడు కదా. భారీ నిర్మాణాలే కాదు, పటాన్చెరు ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన 24 ఇళ్లు కూడా హైడ్రా ఆపరేషన్లో నేలమట్టమయ్యాయి. పటేల్గూడలో 25 విల్లాలను కూల్చిన హైడ్రా అధికారులు 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 ప్రాంతాల్లో కూల్చివేతలతో 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది హైడ్రా. వీకెండ్ వచ్చిందంటే అక్రమ నిర్మాణాలకు మూడుతోంది. శని, ఆదివారాల్లో గ్రేటర్ సిటీ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. ఏదో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇప్పటికే నీ మాటలేని, నీ భయం విని ఇప్పటికే ప్రజలు భయబాతులు అవుతున్నారు. కమిషనర్ గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ చెర్ల ఎంత పట్టా ఉంది, ఎంత సిగ్గం ఉంది, ఎంత కబ్జాకు గురైందని చెప్పి పబ్లిసిటీ చేయండి, పేపర్ ప్రకటన చేయండి. ఇంకొకటి మీరు అడుగుతాను కమిషనర్ గారు, మీరు గురుగొట్టి వెళ్ళిపోతున్నారు. మరి ఆ చెత్త ఎవరు తీయాలి? డబ్ల్యూసీ ఎవరు తీయాలి? ఇప్పుడు రేపు పాములు, కుక్కలు, పందులు జమైపోయి మళ్ళా హైదరాబాద్ దగ్గర పాటు ఇమ్మీడియట్ తీయండి. ఎందుకు తీయాలి? మీరు కూడా భార్య పిల్లలు ఉన్నారు. ఇటువంటి ఉసురు మంచిది కాదు. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా హైడ్రా కూల్చివేతలను తప్పుపడుతోంది. హైడ్రా కూల్చివేతల్లో సామాన్యులు నష్టపోతే ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలంటోంది కమలం పార్టీ. కూకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా కూల్చివేతల ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కేవలం పేదల్నే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు ఈటెల. వాళ్ళ బతుకులేంది, వాళ్ళు ఎప్పటి నుంచి జీవిస్తున్నారు, అవన్నీ కూడా ఎంక్వైరీ చేయండి తప్ప ఉత్తగానే ఏదో గొప్ప పని చేస్తుందని చెప్పి మీరు భ్రమలో ఉంటే రేపు ఇలా వీళ్ళ వంత అవుతుంది, రేపు ఇంకొకరి వంత అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నల్ల చెరువులో జరిగిన దుర్మార్గాన్ని ఖండించడమే కాకుండా ఇక్కడ స్థానిక ఎంపీని
తప్పకుండా ఇలా అనుకుంటున్నారు, ఇలా అధికారం ఉందని పోలీసులు ఉందని చెప్పి నువ్వు తాత జాగిర్ లాగా నువ్వు ఏది పని చేస్తున్నావు. కానీ ఇది చెల్లదు బిడ్డ, ఇది చెల్లదు. చరిత్రలో చాలా మంది ఇట్లాటోళ్ళు పోయిండ్రు, కాలగర్భంలో కలిసిపోయిండ్రు. ప్రజలు తలుసుకుంటే ప్రజల కన్నీళ్ళలో కొట్టుకపోతావు బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ వీళ్ళ ఈ నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా అసెస్ చేసి మళ్ళా వాళ్ళ బతుకులు నిలబెట్టే ప్రయత్నం చేయమని చెప్పి నీకు డిమాండ్ చేస్తూ ఇలా దీన్ని ఖండిస్తున్నా. చెరువులు కాపాడాలంటే ముందు ప్రభుత్వ ప్రైవేటు భూములు లెక్కించాలంటున్నారు బీజేపీ ఎంపీ ఈటెల. చెరువులు వాగుల పరిరక్షణ కోసం అవసరమైతే భూసేకరణ చేపట్టాలని బీజేపీ ఎంపీ డిమాండ్ చేశారు. విపక్ష పార్టీల విమర్శలను పట్టించుకోకుండా హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చేసింది రేవంత్ సర్కార్. హైడ్రాకి అన్ని అధికారాలు, చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ సమావేశంలో నిర్ణయంతో కూల్చివేతలాగవని క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసింది ప్రభుత్వం. 169 మంది అధికారులు, 964 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని హైడ్రాకి సమకూర్చిన ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల 27 అర్బన్, లోకల్ బాడీలతో పాటు 51 గ్రామ పంచాయతీలను విలీనంతో హైడ్రా పరిధిలోకి తెచ్చింది. బడా బాబులకి ఏదైతే ప్రజల సొమ్ము, ఏదైతే పేదోడు ఆస్తిని కొల్లగొట్టిన వారి ఆస్తుల్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంటే దాంట్లో మీకొచ్చిన కడుపు మంటే ఏంటో నాకు అర్థం కావట్లా. అందుట్లో మీ కపట ప్రేమ ఏందో అర్థం కావట్లా. అక్రమ నిర్మాణమని కన్ఫర్మ్ అయితే ఆగడం లేదు హైడ్రా. మాదాపూర్ కావూరి హిల్స్ పార్క్ స్థలంలో నిర్మించిన అక్రమ షెడ్లను కూడా హైడ్రా కూల్చేసింది. 2 ఎకరాల పార్కు స్థలంలో కొన్నాళ్లుగా నడిపిస్తున్న జిమ్ ని హైడ్రా తొలగించింది. ఇప్పటిదాకా గ్రేటర్ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లో దాదాపు 30 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించి కోట్లాది రూపాయల విలువ చేసే 125 ఎకరాల దాకా ప్రభుత్వ భూములను కబ్జాల చెర నుంచి విడిపించింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులన్నింటిపై దృష్టి సారించింది హైడ్రా. సర్కారు పట్టుదల చూస్తుంటే హైడ్రా బుల్డోజర్లు ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాటేలా ఉన్నాయి.